ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ బ్యాక్ ప్యాకర్. ఏం తమిళ చూసారు కదా, విజయవాడ ఓఆర్ఆర్ అంటే నథింగ్ బట్ హైదరాబాద్ ఓఆర్ఆర్ లాగా విజయవాడ కూడా ఇది ఓఆర్ఆర్ కాదు, బట్ ఏంటంటే వెస్ట్ బైపాస్, ఆల్మోస్ట్ 6 లైన్ బైపాస్ అనమాట. దీని వల్ల విజయవాడ పీపుల్ అయితే ఆల్మోస్ట్ ఐ థింక్ 50 to 70% ట్రాఫిక్ అయితే విజయవాడలో కంజెక్షన్ అనేది చాలా తగ్గిపోతుంది గ్రాడ్యువల్లీ ఈ బైపాస్ తో. నిన్న ఏలూరు నుంచి విజయవాడ వస్తున్నప్పుడు ఏలూరు ఎగ్జాక్ట్లీ గన్నవరం దగ్గర నుంచి ఇక్కడ భవానీపురం రావడానికి ఆల్మోస్ట్ 1 hour to 1.5 hours పట్టింది బికాస్ ఆఫ్ ద ట్రాఫిక్. అది కూడా మేము ఈవినింగ్ టైం లో పీక్ ట్రాఫిక్ వల్ల వచ్చాం. అదే ఇది కానీ కంప్లీట్ అయిపోతే డైరెక్ట్ గా మేము పిన్నమనేని సిద్ధార్థ కాలేజ్ దగ్గర ఎంటర్ అయితే ఇదిగోండి చూస్తున్నారు కదా వెనకాల VTPS అంటే గొల్లపూడి దగ్గర ఉన్నాను. ఇక్కడ రావడానికి జస్ట్ 10 to 15 minutes కంటే ఎక్కువ పడుతుంది. ఇది వచ్చేసి మన పెద్ద అవుట్ వల్ల సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఉంది, అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ గొల్లపూడి వరకు ఇది ఒక ప్రాజెక్ట్ అనమాట. ఇది కన్స్ట్రక్ట్ చేసిన వాళ్ళు మెగా ప్రాజెక్ట్. మొత్తం వచ్చేసి 30 kilometers ఉంటుంది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఐ మీన్ గొల్లపూడి తర్వాత మన కృష్ణావరం ఎంటర్ అవుతుంది కదా, ఆ కృష్ణావరం ఎంటర్ దగ్గర నుంచి అగైన్ NRI కాలేజ్ చిన్న కాకన దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడ హైవే కలుస్తుంది. ఈ మొత్తం వచ్చేసి 48 kilometers స్ట్రెచ్. అది వచ్చేసి నవయోగ అదాని అయితే జాయింట్ వెంచర్. సో టోటల్ గా ఇది కానీ కంప్లీట్ అయిపోతే విజయవాడ పీపుల్ అయితే నిజంగా చాలా ట్రాఫిక్ తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ 4 lane కూడా పెద్ద అవుట్ దగ్గర నుంచి అగైన్ చిన్న కాకరికి అయితే ఇంకో ప్రాజెక్ట్ ఉందన్నమాట. అది అండర్ ప్రపోజల్ ఉంది. ఎప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో తెలియదు. అది కూడా కంప్లీట్ అయిందంటే విజయవాడకి ఆల్మోస్ట్ ట్రాఫిక్ అయితే తగ్గిపోతుంది. మీకైతే ఈ వీడియోలో డ్రోన్ విజువల్స్ చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ప్రాజెక్ట్ లో పార్ట్ గా విజయవాడ అయితే 3.1 kilometer కృష్ణావరం బ్రిడ్జ్ పడుతుంది. అది మోస్ట్ అండ్ స్పెషల్ అట్రాక్షన్ ఫర్ ద విజయవాడ పీపుల్. అటు ట్రావెల్ చేసే వాటర్ మీద వాటర్ ఉండవు, ఎప్పుడు డ్రైగా ఉంటుంది. ఎందుకంటే వర్షాలు పడుతుంది మాత్రం వాటర్ వస్తాయి. ఇప్పుడు ఈ బ్రిడ్జ్ మీద అలా కాదు, ఎప్పుడు వాటర్ ఉంటే మాత్రం చూడడానికి రైడ్ చేసేటప్పుడు డ్రైవ్ చాలా సినిక్ అయితే అనిపిస్తుంది. నేనైతే ఆ కృష్ణావరం బ్రిడ్జ్ ఒకటి స్పెషల్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎందుకంటే మన ఛానల్ అనేది కనదుర్గ ఫ్లైఓవర్ తో స్టార్ట్ అయింది. చాలా బాగా ఎక్స్ప్లోర్ చేసాను, చాలా మంచి రుచి వచ్చింది. ఇంకైతే మనం ఏమాత్రం ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాం. బట్ అన్నిటికంటే ముందు గైస్ ముందైతే వీడియో లైక్ చేయండి. విజయవాడ పీపుల్ ఎవరైతే మీ సైకిల్ విజయవాడ పీపుల్ వాళ్ళు కంపల్సరీ షేర్ చేయండి అండ్ లెట్ దెమ్ నో. మెయిన్ ఏంటంటే ఛానల్లో వీడియోస్ కొంచెం ఇర్రెగ్యులర్ అవడం వల్ల ఛానల్ రీచ్ అయితే కొంచెం డ్రాస్టికల్ తగ్గిపోతుంది. మనమైతే ఈ రోజు ఈ వీడియో క్లియర్ గా అసలు ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటి, ఎంతవరకు ఉంది, మొత్తం మన స్టైల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మనమైతే ఇంకేమాత్రం వచ్చేకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్ చూస్తున్నారు కదా, మన లెఫ్ట్ సైడ్ వచ్చేసి VTPS అనమాట. అండ్ ఇలా వెళ్ళిపోతే మనకి అలా స్ట్రైట్ గా వెళ్తే అక్కడ అమ్మాపురం వస్తుంది. సో ఆల్మోస్ట్ చూడండి కన్స్ట్రక్షన్ అయితే చాలా చోట్ల కంప్లీట్ అయిపోయింది. ఈవెన్ కొన్ని చోట్ల అయితే వైట్ లైన్స్ కూడా వేసేసారు. ఇది వచ్చేసి టోటల్ ఒక 6 lane అయితే ఉంటుంది. అలా లెఫ్ట్ సైడ్ లో కొంచెం వాకింగ్ డిస్టెన్స్ కూడా వస్తుంది. మధ్యలో చాలా గ్రీనరీ మెయింటెనెన్స్ కూడా అయితే స్పేస్ వదిలిపెట్టేశారు. లైక్ డివైడర్ కమ్ అండ్ గ్రీనరీ మెయింటెనెన్స్ అనమాట ఇదంతా. ఈవెన్ ప్లాంటేషన్ కూడా చేశారు. అది గ్రో అయిన తర్వాత తాడేపల్లి కుంచమల్లి దగ్గర నుంచి మంగళగిరి వెళ్ళేటప్పుడు ఎంత బాగా మెయింటైన్ చేస్తారు, అలా రెడీ అయిపోతుంది అంతా. మనకి అగైన్ ఇక్కడ గొల్లపూడి నుంచి కొంచెం ఎదురుకెళ్తే కృష్ణావరం ఎంటర్ అయిపోతుంది. అక్కడి నుంచి మాత్రం బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పిల్లర్స్ కూడా కనపడుతున్నాయి అక్కడ. ఇక్కడ నుంచి ఓవరాల్ గా 3 kilometers అయితే కృష్ణావరం లో బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. మన వాటర్ దగ్గర అలా బ్రిడ్జ్ ఉంటుంది సేమ్ అలానే. ఇదైతే 6 lane అండ్ ఎప్పుడు వాటర్ ఉంటాయి. సో అది ఇంకా చాలా సినిక్ గా అనిపిస్తుంది. సో ఇదంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఇంకెన్నో రోజులు పట్టదు, ఆల్మోస్ట్ 1 to 2 years అయితే విజయవాడ పీపుల్ డ్రైవ్ చేయొచ్చు చాలా హ్యాపీగా. సో ఇంకేమాత్రం మనం నేర్చుకుని అయితే మన NRI కాలేజ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వ్యూస్ చూద్దాం ఎలా ఉన్నాయో, అక్కడ కన్స్ట్రక్షన్ స్టేటస్ ఏంటో. అండ్ ప్రతి ఎగ్జిట్ దగ్గర అయితే ఇదిగోండి ఇలా సర్వీస్ రోడ్ వస్తుంది. అటువైపు ఇటువైపు ప్రతి ఎగ్జిట్ దగ్గర అయితే ఇలా సర్వీస్ రోడ్ ఉంటుంది. మనం వెళ్ళే హైవే మీద ఏదైతే కనెక్టింగ్ రోడ్ ఉందో ఆ రోడ్ మీద వెళ్ళడానికి. మనకి ఇక్కడ ఎదురొచ్చేసరికి గొల్లపూడి నుంచి కొండపల్లి వెళ్ళే హైవే అనమాట. అది ఇదిగోండి ఇప్పుడే జస్ట్ NRI కాలేజ్ అయితే దాటేసేసి ఇదిగోండి NH5 హైవే హాయ్లాండ్ దగ్గర నుంచి ఇప్పుడు జస్ట్ అలా వెళ్తూ ఉంటే కరెక్ట్ హాయ్లాండ్ బ్యాక్ సైడ్ అయితే మనకి హైవే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ ఎలా జాయిన్ అవుతుంది అనేది అయితే ఇంకా ఐడియా లేదు. బట్ పెద్ద అవుట్పుల్ దగ్గర అయితే మాత్రం డైరెక్ట్ గా వచ్చేసి ఆ NH హైవే ఉంటుందో దానికి వచ్చి జాయింట్ అయిపోతుంది అనమాట ఆ రింగ్ రోడ్డు. ఇదిగోండి ఇదంతా చూస్తున్నారు రైట్ సైడ్ వెస్ట్ బైపాస్. మనం ఎక్కడైతే గొల్లపూడి చూసామో అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేస్తాం డైరెక్ట్ గా. మధ్యలో ఎటువంటి స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండవు. ఇవ్వండి ఈ హైవే నాకు తెలిసి డైరెక్ట్ గా ఇక్కడ హైవే జాయింట్ అయిపోతుంది అనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్. సో ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఏ మాట కానీ చాలా ఫాస్ట్ జరుగుతుంది కన్స్ట్రక్షన్. సో ఇక్కడ నుంచి అయితే మనం ఎంత ఫాస్ట్ గా జరుగుతుంది ఏంటి ఎవ్రీథింగ్ డ్రోన్ విజువల్స్ చూద్దాం.
అక్కడైతే ప్రెసెంట్ అంతా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. ఈ హైవే వచ్చేసి ఆల్రెడీ విజయవాడ టు చెన్నై ఏదైతే ఉందో ఆ హైవే వచ్చి జాయిన్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ ఆల్ ద పార్ట్ ఆఫ్ భారత్మాల ప్రాజెక్ట్. గైస్ నాకైతే ఒక చిన్న డౌట్ వచ్చింది అండ్ అలానే మీకు కూడా చూపిస్తున్నాను. సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పెద్దవాడుపల్లి కాలేజ్ ఉంది కదా, మొత్తం వచ్చేసి ఇక్కడికి 39 కిలోమీటర్స్ వస్తుంది అండ్ మనకు ప్రెసెంట్ ఇప్పుడు పట్టే టైం 55 మినిట్స్. వన్స్ ఇది కానీ స్టార్ట్ అయిపోయిందంటే ఇక్కడ నుంచి మనకి దౌడపల్లికి వచ్చే డిస్టెన్స్ 48 కిలోమీటర్స్ 30 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. అంటే 30 మినిట్స్ సేవ్ అయిపోతుంది. సో నాట్ ఓన్లీ విజయవాడ పీపుల్, లైక్ ఎవరైతే చెన్నై నుంచి విశాఖపట్నం ట్రావెల్ చేస్తుంటారో వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ సేవ్ అయిపోతుంది ఈ టోటల్ ఓవరాల్ జర్నీలో. ఇలాంటి హైవేస్ ఇంకా పడుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా మన ఇండియన్ హైవే మీద ట్రావెలింగ్ టైం అనేది చాలా డ్రాస్టికల్ అయితే తగ్గిపోతుంది అన్నమాట. ఎందుకంటే యాజ్ ఏ రైడర్ నేను రెగ్యులర్ వెళ్తుంటా కాబట్టి ఈ మధ్య ఇలాంటి హైవేస్ కనెక్షన్ చాలా చూస్తున్నాను. సో అన్ని అయిపోయిన తర్వాత మన ఇండియాలో చాలా స్మూత్ గా అయితే మనం రైడ్ చేయొచ్చు. బట్ బైకర్స్ కి ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఏవైతే ఎక్స్ప్రెస్ హైవేస్ అండ్ మోర్ దెన్ స్పీడ్ లిమిట్ మోర్ దెన్ 120 కిలోమీటర్స్ ఉందో వాటి మీద అయితే బైక్స్ అలో చేయట్లేదు. అది మాత్రం బైకర్స్ అయితే బ్యాడ్ న్యూస్ రియల్లీ. గైస్ మనం అయితే ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర నుంచి ఉద్దండి రాయనపాలెం త్రూ అమరావతి వెళ్తున్నాం అనమాట. వెళ్తుండగా ఇక్కడైతే మనకి ఇలా బోర్డు కనపడింది 6 లేన్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని. అది ఏదో కూడా కాదు, విజయవాడ బైపాస్ కనెక్టివిటీ రోడ్ అనమాట. అది ఇదే హైవే వెళ్ళి మనకైతే విజయవాడ బ్రిడ్జ్ ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతుంది అనమాట. విజయవాడ బైపాస్ ప్రాజెక్ట్. ఇదిగోండి ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. ఈ మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇదే వెళ్ళి ఎక్కడైతే విజయవాడ కృష్ణా నదిలో స్టార్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి కలుస్తుంది అనమాట. ఓకే గ్యాస్ ఫైనల్లీ మనం అయితే విజయవాడ టు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ మీద వచ్చేసాం. సో ఈ రోడ్ లోంచి వెళ్తున్నప్పుడు మన రైట్ సైడ్ వెంకటేశ్వర టెంపుల్ వస్తుంది, టీటీడీ దేవస్థానం వాళ్ళది. ఆ తర్వాత విజయవాడ బైపాస్ వస్తుంది, అక్కడ రైట్ సైడ్ లో కనపడుతుందంట టీటీడీ టెంపుల్. వెంకటేశ్వర టెంపుల్ దాటగానే మనకైతే రైట్ సైడ్ లో ఇలా వస్తుంది. ఇదిగోండి ఇక్కడ నుంచి కరెక్ట్ గా మనం అయితే కృష్ణా రివర్ లో 3.1 కిలోమీటర్ అనుకున్నాము, ఆ బ్రిడ్జ్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో గైస్ చూస్తున్నారు కదా మన విజయవాడ బైపాస్ పార్ట్ అనమాట. మనం అయితే ఇప్పుడు అక్కడ కిందకి వెళ్ళిపోతున్నాం, ఎక్కడైతే బ్రిడ్జ్ స్టార్ట్ అవుతుందో అక్కడ కిందకి వెళ్ళిపోతున్నాము. గైస్ చూస్తున్నారు కదా ఇదంతా నవయోగ కాస్టింగ్ అనమాట, ప్రీ కాస్టింగ్. రివర్ లో ఏదైతే 3.1 కిలోమీటర్ బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ కి రిలేటెడ్ మొత్తం ప్రీ కాస్టింగ్ వర్క్ అంతా ఇక్కడ జరుగుతుంది. ప్రీ కాస్ట్ చేస్తున్నారు కదా, తీసుకెళ్లి ప్రీ కాస్ట్ చేస్తున్నవన్నీ మనకైతే కృష్ణా రివర్ మీద అలాగా అరేంజ్ చేసుకుని వెళ్ళిపోతారు. అంతకుముందు ఏంటంటే పిల్లర్స్ మీద బేస్ చేసుకుని కింద లైక్ సపోర్ట్ తీసుకొని మొత్తం స్లాబ్ లాగా వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు, అంతా ప్రీ కాస్టింగ్, మాక్సిమం వర్క్ అంతా ప్రీ కాస్టింగ్ వర్క్ జరుగుతుంది. అందుకే ఈ మధ్య కన్స్ట్రక్షన్ చాలా ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సో గైస్ ఫైనల్ గా మనం అయితే విజయవాడ బైపాస్ కి రిలేటెడ్ కృష్ణా బ్రిడ్జ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ స్టార్టింగ్ పాయింట్ వచ్చేసాం. ఇక్కడ నుంచి మొత్తం బ్రిడ్జ్ ఉంటుంది, ఇక్కడ స్టార్ట్ అవుతుంది బ్రిడ్జ్. ఇక్కడ స్టార్ట్ అయ్యి మొత్తం మళ్ళీ అగైన్ గొల్లపూడి మీకు చూపించాను చూసారా, అక్కడికి ఒక 500 మీటర్స్ ముందు దాకా అయితే ఈ బ్రిడ్జ్ ఉంటుంది మొత్తం. మీకు ఎక్కడికైనా డ్రోన్ ఇంకా క్రేజీగా ఉంటుంది. చూడండి మొత్తం 2 పిల్లర్స్ మీద మన విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ వచ్చేసి సింగిల్ పిల్లర్ మీద 6 లేన్, బట్ ఇక్కడ అలా కాదు, ఈచ్ పిల్లర్ మీద అయితే ఒక 3 లేన్ ఉంటుంది. ఇవి చూడండి ఇక్కడ స్టార్ట్ అయిన బ్రిడ్జ్ ఆల్మోస్ట్ స్ట్రైట్ కి వెళ్ళిపోయి విజయవాడ ఎండ్ లో అయితే స్టాప్ అయిపోతుంది. సో గైస్ అదనమాట ఈ వీడియో. నేనైతే ఉన్నంతలో ద బెస్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేసాం అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా మనం ఏదైతే ఎక్స్ప్లోర్ చేసామో అది విజయవాడ బైపాస్ లో జస్ట్ 18 కిలోమీటర్స్ మాత్రమే. ఏదైతే ఎన్ఆర్ఐ కాలేజ్ దగ్గర స్టార్ట్ అయిపోయి సూర్యపాలెం దగ్గర ఎండ్ అయిపోతుంది. నాకు తెలిసి బెస్ట్ గా ఎక్స్ప్లోర్ చేసాం అనుకున్నాను. 30 కిలోమీటర్స్ కూడా నాకైతే ఎక్స్ప్లోర్ చేయాలి. ఏదైతే సూర్యపాలెం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సిద్ధార్థ మెడికల్ కాలేజ్ పెద్ద అవుట్పల్లి దగ్గర ఎండ్ అవుతుందో అది కూడా ఎక్స్ప్లోర్ చేయాలి. బట్ ఈ వీడియోకి మీరు ఇచ్చే రెస్పాన్స్ బట్టే అది డిపెండ్ ఉంటుంది అనమాట. ఈ వీడియోగా మీకు ఖచ్చితంగా నచ్చిందంటే కామెంట్ చేయండి. అలానే కంపల్సరీ ఫేజ్ 3 కూడా ఎక్స్ప్లోర్ చేయండి బ్రో అని చెప్పి నాకు చెప్పండి. ఇప్పుడు దాకా ఎక్స్ప్లోర్ చేసిన ఫేజ్ 4 ఏదైతే నవయోగ ప్రాజెక్ట్ వాళ్ళది, ఫేజ్ 3 అంతా మెగా ప్రాజెక్ట్ వాళ్ళది అనమాట. మీరు కామెంట్ సెక్షన్ లో ఫేజ్ 3 కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. నేనైతే ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేస్తాను. అది కూడా ఎక్కువ టైం తీసుకోను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎక్స్ప్లోర్ చేస్తాను. ఎందుకంటే నాకు ఒక 18 కిలోమీటర్స్ ఫేజ్ 4 ఎక్స్ప్లోర్ చేయడానికి ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది. సో అది 30 కిలోమీటర్స్ నాకు తెలిసి 1 డే పడుతుంది. సో మీ సపోర్ట్ లేకుండా అయితే నేను చేయలేను. కంపల్సరీ మీరైతే కామెంట్ చేయండి. సో గైస్ అదనమాట వీడియో. తిరిగి ఇంకో మంచి వీడియో కలుద్దాం. అంటిల్ స్టే ట్యూన్డ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్ బెజవాడ బ్యాక్ ప్యాకర్. జై హింద్.